ఇదిగోండి మనకి శనగపప్పు కర్రీ అయితే విజిల్ చేసేస్తుంది. ఇక్కడ అంతా వంట చేసేటప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది అనుకోండి, అందరికీ ఇలాగే ఉంటుంది కదా చిరాగ్గానే. తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఈ ఎండలో ఆ వంట వండడం మెయిన్ అని అనిపిస్తుంది అనమాట. ఎంత ఎండ ఉందో చూపిస్తాను. ఈ రోజైతే 41 దాకా ఉందనేసి అంటున్నారు. అసలు ఎంత ఎండ అనుకుంటున్నారు. మాకు ఇగో ఇంట్లోకి దగ్గర కంటే ఇంకా అసలు గుమ్మం దాకా కూడా వచ్చేస్తుంది వేడవుతేని. ఎందుకంటే ఇప్పుడు మరి రేకు కదా, ఎదటి నుంచి పార్ట్ అంతా వస్తుంది. ఇప్పుడు కింద ఏ ఎండ తగలట్లేదని పైకి వచ్చేమో ఇప్పుడు వడగాల్పు అన్నమాట. మొత్తం గాల్పు కొట్టేసింది అంటారు చూడండి, ఆ టైప్ అయిపోతుంది అనమాట నా పరిస్థితి అయితే. ఇదిగోండి చూడండి ఎంత ఎండో. అసలు వడియాలు అవన్నీ పెట్టేనా ఫుల్ వేడనమాట. 2 రోజులు ఒంట్లో బాగాలేదు అసలు. 3 రోజుల దాకా ఈ రోజే కొంచెం లేచి ఇదిగో మళ్ళీ ఇలా వంట చేస్తున్నాను. వంట చేయడం కామనే మళ్ళీ నాకు పని ఏమీ బాగుందో, కానీ అది వంట అది ఎలా చేసుకోవాలి ఏంటి కొంచెం పడుకొని లెగిసి చేసి ఆ టైపు చేస్తున్నాను అనమాట నేనైతేని. చాలా ఎండ ఉందండి, ఫుల్ ఎండ ఉంది. అసలు మీ ఇంటికాడ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే తట్టుకోలేకపోతున్నాం. ఈ పైకి వచ్చాము అంటనే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు పైకి, ఎండలు తగ్గాక వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా. కానీ మేము వేరే పని మీద ఉద్దేశం మీద వచ్చామన్నమాట. కిందది రెంట్కి ఇచ్చేద్దామని చెప్పేసి పైకి వచ్చేసాము. కానీ ఎంత ఎండలు ఉంటాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. కింద ఉన్నప్పుడు నాకు ఇంత ఎండ తెలిసేదే కాదు అసలు. అంటే లోపల నుంచి బయటకు వచ్చేటోళ్ళమే కాదు కాబట్టి మాకు ఎండ గురించి ఇంతలా తెలిసేది కాదు. ఎంత ఎండ బాబోయ్. ఇదిగోండి మనకి శనగపప్పు కర్రీ అయితే విజిల్ చేసేస్తుంది. ఇక్కడ అంతా వంట చేసేటప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది అనుకోండి, అందరికీ ఇలాగే ఉంటుంది కదా చిరాగ్గానే. తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఈ ఎండలో ఆ వంట వండడం మెయిన్ అని అనిపిస్తుంది అనమాట. ఎంత ఎండ ఉందో చూపిస్తాను. ఈ రోజైతే 41 దాకా ఉందనేసి అంటున్నారు. అసలు ఎంత ఎండ అనుకుంటున్నారు. మాకు ఇగో ఇంట్లోకి దగ్గర కంటే ఇంకా అసలు గుమ్మం దాకా కూడా వచ్చేస్తుంది వేడవుతేని. ఎందుకంటే ఇప్పుడు మరి రేకు కదా, ఎదటి నుంచి పార్ట్ అంతా వస్తుంది. ఇప్పుడు కింద ఏ ఎండ తగలట్లేదని పైకి వచ్చేమో ఇప్పుడు వడగాల్పు అన్నమాట. మొత్తం గాల్పు కొట్టేసింది అంటారు చూడండి, ఆ టైప్ అయిపోతుంది అనమాట నా పరిస్థితి అయితే. ఇదిగోండి చూడండి ఎంత ఎండో. అసలు వడియాలు అవన్నీ పెట్టేనా ఫుల్ వేడనమాట. 2 రోజులు ఒంట్లో బాగాలేదు అసలు. 3 రోజుల దాకా ఈ రోజే కొంచెం లేచి ఇదిగో మళ్ళీ ఇలా వంట చేస్తున్నాను. వంట చేయడం కామనే మళ్ళీ నాకు పని ఏమీ బాగుందో, కానీ అది వంట అది ఎలా చేసుకోవాలి ఏంటి కొంచెం పడుకొని లెగిసి చేసి ఆ టైపు చేస్తున్నాను అనమాట నేనైతేని. చాలా ఎండ ఉందండి, ఫుల్ ఎండ ఉంది. అసలు మీ ఇంటికాడ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే తట్టుకోలేకపోతున్నాం. ఈ పైకి వచ్చాము అంటనే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు పైకి, ఎండలు తగ్గాక